అవైలబిలిటీ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. తీసుకొస్తాం ఇంటర్న్స్‌గా, ట్రైన్ చేస్తాం, మంచి మంచి ఉద్యోగం ఇస్తాం. వాడు 10,000, 15,000తో చేరిన వాడు ₹1,00,000, 2,00,000 సంపాదిస్తాడు. మళ్ళీ మార్కెట్లోకి డ్రాప్ చేస్తాం. మార్కెట్లో వాళ్ళు హాట్ కేక్స్ లాగా సేల్ అవుతారు. ఎందుకు అనంటే మన దగ్గర అలాంటి విలువలు నేర్చుకుంటారు, అలాంటి స్టాండర్డ్స్లో పని చేస్తారు, క్వాలిటీ వర్క్ ఇస్తారు. ఇది ఒకటి. అంటే సమాజ నిర్మాణంలో చేయగలిగేది చిన్న చిన్న పనులు. అలాగే డిసైపుల్షిప్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్స్ చేస్తాం. అలాగే మాతో పాటు పనిచేసేవాళ్ళు కొంతమంది ఇంటీరియర్ ప్లేసెస్లో గడిచిరోలి ప్రాంతం, బస్తర్ ప్రాంతం, మల్కనగిరి ప్రాంతం, అంటే ఇవన్నీ కూడా బాగా ట్రైబల్ ఏరియాస్ అన్నమాట. ఆ ప్రాంతాల్లో చాలా డీప్ ఇన్సైడ్ ద జంగల్స్ మన వాళ్ళు పనిచేస్తారు. అయితే మత కార్యక్రమాలు చాలా తక్కువ, మతపరమైన కార్యక్రమాలు చాలా తక్కువ. కానీ మనుషులను ఒక మంచి విలువలు కలిగిన సమాజంగా తీర్చే ప్రాజెక్ట్స్ ఎక్కువ. కొన్ని గ్రామాలకు ఎలక్ట్రిఫికేషన్ చేయటం, కొన్ని గ్రామాల్లో బోర్లు వేయటం, దానికి ఎలాంటి మతపరమైన ఛాయలు పడకుండా కేవలం మనుషుల కోసం ఇంకొక మనిషి చేసిన పని అన్నట్లు అది ఉండాలి అన్నట్లుగా. సో ఇలాంటి పనులు చేస్తుంటాం.